అన్నదమ్ముల మధ్యలో కూడా పోలికలు తేవద్దు. మీ అక్కయ్యకి వచ్చింది నీకెందుకు రాలా, మీ అన్నయ్యకి వచ్చింది నీకెందుకు రాలా. ప్రతి మనిషి యూనిక్ అంటారు ఇంగ్లీష్ లో. ప్రతి మనిషి, ప్రతి జీవి పుట్టుగా వాడి ప్రయోజనం కోసం వాడు పుట్టాడు. అది మంచిగా చెడ్డ వేరే విషయం. వాడి పుట్టుకో ప్రయోజనం, ఒక కర్తవ్యం ఉంది ఈ సృష్టిలో జరగాల్సింది, అది జరిగిపోతాడు. అంతవరకు మీరు బొమ్మన పోడు, ఆడదైనా అంతే మొగాడైనా. అందుకోసం పుట్టాడు. పెంచడం వరకే మన పూచి. వాడు ఏమవ్వాలో మనం నిర్ణయించేయకూడదు. ఒకవేళ అమ్మ నేను ఏమవ్వాలనుంది నీకు అంటే, నువ్వు మంచివాడైతే చాలరా, ఇంకేం వద్దు, అంతే చాలు, ఇంకేం. వాడు వెంటనే మా అమ్మ నాకు ఇది ఒకటే చెప్పింది, మంచివాడైతే చాలని చెప్పింది. అది వాడు అదృష్టిలో పెట్టుకుంటాడు. నువ్వు ర్యాంక్ సంపాదించాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, మాకు పంపించాలి. ఏంటి పంపించేది ఇక్కడ అంటే, వీడి డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టి దొంగతనాలు చేస్తున్నాడు, దోపిడీలు చేస్తున్నాడు. మొత్తం మీద మా అమ్మకి కావాల్సింది, మా నాన్నకు కావాల్సింది డబ్బు తెప్పితే చదవక. మరి తల్లిదండ్రుల లక్ష్యాన్ని నెరవేర్చడమే పిల్లలకని చెప్పండి. అసలు ఆ లక్ష్యం మంచిదే ఉండాలి కదా. నువ్వు మంచివాడైతే చాలు, పెళ్లి అయితే కాపురం చేసుకుంటే చాలు, విడాకులు లేకుండా భార్యను చక్కగా చూసుకో, గొడవలు పెట్టుకోకు, చాలండి, ఇంకేం అక్కర్లేదు.